మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి పొద్దున్న లేచిందే ఆ డే మొదలవుతుంది కాఫీతో మొదలవుతూ ఉంటుంది. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు కాఫీ హెల్త్‌కి మంచిది కాదు, హార్ట్‌ని డ్యామేజ్ చేస్తూ ఉంటుందని. సో కొంతమంది మోడరేట్‌గా తీసుకోవచ్చని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది కాఫీ తాగితేనే చాలా యాక్టివ్‌గా మనం పని చేసుకోగలుగుతామని చెప్తూ ఉంటారు. ఇలా రకరకాల ఆలోచనలు ఈ కాఫీ పైన ఉంది. నిజంగానే ఈ కాఫీ అనేది హెల్త్‌కి మంచిదా? కాదా? సో ఒకవేళ తీసుకుంటే ఎలా తీసుకోవచ్చు? సో ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు నేచురోపతి డాక్టర్ షాగుఫ్తా గారు. హలో మ్యామ్. హాయ్. మ్యామ్, కాఫీ అనేది చాలా మందికి ఇష్టమైనటువంటి ఒక పదార్థం. సో డెఫినెట్‌గా అది తాగకపోతే కొంతమందికి ఆ రోజంతా యాక్టివ్‌గా మేము అసలు పనే చేసుకోలేం అని అంటారు. సో కాఫీ అనేది పర్ డేలో ఎన్ని సార్లు తాగితే మంచిది? ఎన్ని సార్లు తాగితే మన బాడీని డ్యామేజ్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కాఫీ మంచిదేనే లేదంటది. కానీ అది ఒక అడిక్షన్ లాగా చేసుకోకండి. కాఫీ లేకపోతే నరాలు తిమ్మిరి, హెడ్‌ఏక్ వచ్చేస్తుంది. అది తాగకపోతే నా బాడీ నరం అసలు ఏది పని చేయలేకపోతున్నాను. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ ఒక డ్రగ్ అడిక్టెడ్ వాళ్ళకి, కాఫీ అడిక్టెడ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? కాఫీ మంచిదే. అది తాగినా తాగకపోయినా హెల్తీగా ఉండేటట్టు ఉంటే ఓకే. ఈరోజు తాగలేదనుకోండి, బై ఛాన్స్ ఎటన్నా ఎళ్ళాము, ఔట్ ఆఫ్ స్టేషన్ ఎళ్ళాము, కాఫీ దొరకలేదు, తాగలేదంటే వెళ్ళండి, గుడ్, నో ప్రాబ్లమ్. దొరికినప్పుడు ఓకే, ఇంత తాగితే మంచిదే గానీ, అదొక అడిక్షన్ లాగా పెట్టుకొని తాగితే చాలా మందికి ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి వీళ్ళకేంటంటే ఆపమంటే ఆపుతారా? అది ఆపామనుకోండి తల తిమ్మిరి, హెడ్‌ఏక్, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంది? ఏది అడిక్షన్ ఉండకూడదండి. కంపల్సరీ అది కాఫీ గానీ, టీ గానీ, ఆల్కహాల్ గానీ, స్మోక్ గానీ, డ్రగ్ గానీ ఏది మంచిది కాదు. అంటే అది కాఫీలో మిల్క్ ఏసుకోకుండా సో మనకి బ్లాక్ బ్లాక్ కాఫీ కాఫీ కావచ్చు, లేకపోతే ఈ గ్రీన్ కాఫీలు ఏవైతే దొరుకుతున్నాయో ఇవి ఎన్ని సార్లు తీసుకున్నా పర్లేదు అనే ఉద్దేశంతో తీసుకుంటారు. అందులో ఉన్న కెఫిన్ మన స్కిన్‌ని కూడా డ్యామేజ్ చేస్తుందా? ఒక ఎడిక్ట్ చేస్తది ఫస్ట్. ఒక అడిక్షన్ లాగా చేస్తది ఫస్ట్. అండ్ స్కిన్ డ్రై అయిపోవడానికి అన్ని కేసెస్ ఇప్పుడు నేను బేసిక్ థింగ్ కాఫీ తాగితే మంచిదా లేదా అని సెకండరీ థింగ్. బేసికల్లీ ఒక ఎనర్జీ బూస్టర్ అనమాట అది. అది తాగితే అబ్బా! ఇంకా వందల పనులైనా చేయగలుగుతాం అంత ఎనర్జీ వచ్చేస్తది చాలా మందికి. కాఫీ తాగకపోతే డల్‌గా ఉంటారు. సో, కాఫీ అనేది ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్ లాగా మీకు జస్ట్ మిల్క్ లాగా ఏం కాకుండా జస్ట్ హాట్ వాటర్‌లో కాఫీ పౌడర్ ఏసుకొని, కొద్దిగా ఘీ ఏసుకొని తాగుతుంటారు వెయిట్ లాస్ వాళ్ళకి. అవును. ఓకే. అదొక కైండ్ ఆఫ్ మంచిదే. అది అడిక్షన్ ఉండదు వాళ్ళకి. అది హ్మ్. తాగకపోతే ఆ రోజు అవ్వదు అని చెప్పేసి ఏమి ఉండదు. అది హ్మ్. ఓకే. వెయిట్ లాస్ అవ్వాలి, తాగుతున్నాం అన్న థాట్‌లో తాగొచ్చు గానీ, సో, అదొక పద్ధతిలో అది తాగకపోతే నా బండి ముందర కదలదు అన్నది మాత్రం ఎప్పుడు మంచిది కాదు. హ్మ్. ఏదైనా సరే ఇప్పుడు ఓకే. ఈ టైంలో అవి ఇవి చిరుతిండ్లు తినే బదులు ఒక బ్లాక్ కాఫీ తాగితే మంచిదంటే ఓకే. వెళ్ళండి, కూడా తాగొచ్చు. ఎందుకంటే బయట ఆయిల్‌లో డిప్ చేసినవి అవి ఇవి జంక్ ఫుడ్‌లు అవన్నీ తీసేసుకుంటూ ఉంటారు. కాఫీని ఒక్కటి అవాయిడ్ చేద్దామని. హ్మ్. అలా వద్దు. కాఫీ అంటే మిల్క్ లేకుండా బ్లాక్ కాఫీ లాగా తీసుకుంటే ప్రాబ్లమ్ లేదు. అది కూడా ఒక జస్ట్ ఒక చిల్ అవ్వడానికి అంతే. అంతకు మించి అడిక్షన్ చేసుకోకండి. ఏదైనా సరే నేను ఒకటే చెప్తానండి. అడిక్షన్ ఉండొద్దు ఫుడ్‌లో. ఫుడ్ గాని, యాక్టివిటీ గాని ఏదైనా సరే ఇప్పుడు సంథింగ్ ఒక యోగా చేస్తున్నాం. ఒక మంచి ప్రొసీజర్ అది. ప్రతిరోజు పొద్దున్న లెగడం, యోగా చేసుకోవడం, మోషన్ పాస్ చేయడం, త్రూఅవుట్ ద డే టైంకి ఫుడ్ తినడం ఇదంతా ఒక మంచి అలవాట్లు ఇవన్నీ. సో, ఆ అలవాట్లని ఒక డ్రగ్ అడిక్టెడ్ లాగా ఒకటి అలవాటయిపోయి దాన్ని మనం అది తీసుకోకపోతే బండి కదలనంత వరకైతే ఎప్పుడు తెచ్చుకోకండి అంటున్నాను. హ్మ్. బ్లాక్ కాఫీస్, గ్రీన్ టీస్, బ్లాక్ కాఫీ అయినా సరే మనం నీళ్ళలో డిప్ చేసుకొని తాగడం అది ఓకే. మనం కొత్తిమీర, పుదీనా, తులసి, మా మనకు కావాలంటే దానిమ్మ ఆకులు, కొద్దిగా ఇలాచి, మన దాల్చిన చెక్క ముక్క నీళ్ళలో ఏసుకొని లైట్‌గా మరిచుకొని గ్రీన్ టీ లాగా కూడా చేసుకొని తాగొచ్చు. ఆ ఎండిపోయిన ఆకులను డిప్ చేసుకొని తాగే బదులు ఫ్రెష్ లీవ్స్ ఏవైనా ఉంటే నీళ్ళల్లో ఏసుకొని మరిగించుకొని తాగొచ్చు. లేదు మనం ఔట్ ఆఫ్ ఉన్నాము, ఎక్కడ దొరకట్లేదు అలాంటి కాఫీస్ ఓకే. ఆ టైమ్ ఆఫ్ ఎనర్జీని కొద్దిగా బూస్ట్ చేయడానికి ఎప్పుడన్నా సరే అలవాటు చేసుకున్న ప్రాబ్లమ్ లేదు గానీ, ఒక అడిక్షన్స్ లాంటివైతే నేను కంప్లీట్‌గా అవాయిడ్ చేయమంటాను. హ్మ్. నేను అంటే కాఫీ, ఏదో టీ ఒక అని ఆర్టికల్‌లో చూసాను నేను. బ్లాక్ కాఫీ తీసుకుంటే అది హార్ట్‌కి మంచిది అని ఒక ఆర్టికల్ చూసాం. బట్ మళ్ళీ తర్వాత కొన్ని సోషల్ మీడియాస్‌లోని కొన్ని వీడియోస్ చూస్తే లేదు ఐ మీన్ కాఫీ తోటి మనకి హార్ట్‌కి డ్యామేజ్. కాఫీకి అది హార్ట్ డ్యామేజ్ అవ్వడానికి ఒకటండి ఏముంటది అసలు సైంటిఫికల్‌గా దీనివల్ల? ఒకటి ప్రూవ్ అని చెప్పాల్సిందంటే ఏంటంటే, ఏది మంచిది కాదు. ఒక మంచిగా నీళ్లు తాగడం, టైంకి ఫుడ్ తినడం, యోగా చేసుకోవడం, మైండ్‌ఫుల్‌గా ఉండడం, పాజిటివ్ థింకింగ్ ఉండడం తప్ప ఇంకేవి మంచివి కాదంట నేనైతే. హ్మ్. కాఫీ అనేది ఒక అడిక్షన్ లాగా మారితే అది పాయిజనస్సే. నాట్ ఓన్లీ హార్టే కాదు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఈవెన్ మోషన్ కూడా పాస్ అవ్వకుండా స్ట్రక్ అయిపోయే పాయింట్స్ కూడా ఉంటాయి కాఫీ అడిక్షన్. కాఫీ, హ్మ్. టీ, ఆల్కహాల్ ఇవన్నీ మంచివి కాదు. బాగా తాగే వాళ్ళకి ఈ మాట వింటే వాళ్ళకి అదే ఈ మాటే పాయిజనస్‌గా అనిపిస్తది. సో, హ్మ్. మీరే గమనించండి. ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా కాఫీ తాగుతున్నాం, టీ తాగుతున్నాం. అది తాగకపోతే ఉండట్లేదు అంటే అదొక కైండ్ ఆఫ్ అలవాటయిపోయింది. అడిక్షన్ అయిపోయింది. అడిక్షన్‌ని తగ్గించుకొని ఏదో టైమ్ పాస్ ఎప్పుడో ఫ్రెండ్స్ కలిసినప్పుడు, బంధువులు కలిసినప్పుడు లైట్‌గా ఏదో టీ తాగితే ఓకే. అది కూడా తాగకపోయినా ఓకే, తాగినా ఓకే.
ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో తాగితే ప్రాబ్లం లేదు. అదొక అలవాటులాగా వ్యసనంలాగా మార్చుకొని తాగడం అనేది మంచిది కాదు. ఇవన్నీ తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు రోజు 10 సార్లు టీ తాగితే హార్ట్ కాదు, అన్ని ప్రాబ్లమ్స్ డ్యామేజ్ వస్తాయి, అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ వస్తాయి. సో ఏదో టైం పాస్కి ఎప్పుడో వారంలో 4-5 సార్లు 2-3 సార్లు తాగామంటే వెల్ అండ్ గుడ్. సో ఏదైనా సరే మితంగా తింటే మంచిది, అమితంగా తింటే విషయమే. సో అది ఎక్కువ సార్లు తాగే వాళ్ళు, కాఫీ కానీ టీ తాగే వాళ్ళతే ఇట్ లీడ్స్ టు కాంప్లికేట్ ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఆర్గాన్ డిసీజెస్, లైక్ హార్ట్ డిసీజెస్ అంట, లంగ్ ప్రాబ్లమ్స్. ఏది అడిక్షన్ చేసుకోకండి. సో నేచురోపతిలో మనకి కాఫీ ప్లేస్ లో ఆల్టర్నేట్ గా ఏం తీసుకోవచ్చు, ఎలా తీసుకుంటే హెల్త్ బాగుంటుంది? కొద్దిగా తులసి, పుదీనా, చిన్న అల్లం ముక్క వేసుకుని లైట్ గా మరిచుకొని పొద్దున ఒకసారి తాగండి. సాయంత్రం పూట దానిమ్మ ఆకులు దొరికి దానిమ్మ ఆకులు, చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క ముక్క వేసుకొని లైట్ గా మరిచుకొని తాగండి. దే ఆర్ వెరీ హెల్తీ, మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి తాగడం వల్ల బూస్టింగ్ ఉంటుంది. ఇది ఒక ఎడిక్షన్ ఏం కాదు, మంచిగా ఆక్సిజన్ లీవ్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదులుతాయి, ఇది ఎడిక్షన్ కాదు కదా, ఇది మ్యాండేటరీ. ఏదైనా అండి ఒకటండి, నేను మనకి మంచిగా ఫ్రెష్ లీవ్స్ ఉంటున్నాయి, కొత్తిమీర, పుదీనా, తులసి, దానిమ్మాకులు, మెంతి కూర, మునగాకు, ఇవన్నీ ఫ్రెష్ లీవ్స్ కదా. ఇవి 250 ml వాటర్లో వేసి కొద్ది దాల్చిన చెక్క ముక్క ఇలా చేసుకొని లైట్గా మరించుకొని తాగండి. దాంట్లో కావాలి తేనె కలుపుకొని తాగండి. ఇది ఒక ఎనర్జీ బూస్టింగ్, ఇది రియల్ ఎనర్జీ బూస్టింగ్, ఇది ఒక అడిక్షన్ కాదు. నిజంగానే సెల్కి ఎనర్జీ ఇస్తుంది, ఇది సెల్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ బ్రీతింగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. అంటే లైక్ మంచి శ్వాస తీసుకుంటాం, మంచి శ్వాస వదులుతాం. ఇది ఒకవేళ ఈ కైండ్ ఆఫ్ న్యాచురల్ గా తీసుకునే ప్రొసీజర్ అడిక్షన్ అయినా ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 4-5 సార్లు తాగినా ప్రాబ్లం లేదు. ఈ టీ కాఫీలు ఉడకబెట్టి టీ కాఫీలు ఒకవేళ అడిక్ట్ అయి ఉండేవాళ్ళు ఇప్పుడు అది తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది, నా వల్ల కావట్లేదు, దాన్ని అవాయిడ్ చేయలేను అనుకుంటే, ఒకవేళ ఆ అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఫుల్ గా గట్టిగా నిర్ణయించుకోండి, నేను కాఫీ టీ మానేసేయాలి, దీనివల్ల నాకు ఒక స్టమక్ లో బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము, ఏదో హెవీగా అనిపిస్తుంది కదా, సో నేను దీన్ని ఆపేయాలని ఫస్ట్ మీరు గట్టిగా అనుకోండి. అక్కడ 50% ఆపేస్తారు. ఇంకా రిమైనింగ్ 50% ఏమవుతుంది, అప్పుడు తులసి, పుదీనా వేసుకొని లైట్గా మరించుకొని తాగడము. ఏదో ఒకటి ఆ టీ కాఫీ తాగే టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఏదో ఒక వేడి ఏదైనా పడింది అనుకోండి, స్లోగా అలవాటు పోతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో కాఫీ వల్ల ఉండేటువంటి కాంప్లికేషన్స్ దాన్ని ఏ రకంగా నెమ్మదిగా తగ్గించుకోవాలి, న్యాచురోపతి వేలోని ఎలా మనం తీసుకుంటే బాడీకి మంచిది అవుతుంది, సో విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.